ఇంతకుముందే మాట్లాడుతూ మా హర్షన్న గారు మిగతా అందరూ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇది మహాసముద్రం. ఈ మహాసముద్రం ఎట్లుంటుందంటే ఒక్కసారి తిరిగి చూస్తే ఈ ప్రజా దీవెనకు వచ్చినటువంటి ఈ అశేష జనవాహిని చూస్తే ఇది కదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చే విధంగా మీరు తరలివచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ కార్యకర్తలైతే 14లో 12 నియోజకవర్గాల్లో మీ అందరి కృషి మీ అందరి పట్టుదల మీ అందరి శ్రమ మీ దీవెన మీ ఆశీర్వాదం కంచే 12 మంది ఎమ్మెల్యేలని గెలిపించి కూర్చోబెట్టే సత్తా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉందని రుజువు చేసిన మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మీరు చూపించిన బలం ద్వారానే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు చూపించిన చొరవనే దీనికి నిదర్శనం తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఎండంటే తలగని వ్యక్తి మన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మొత్తడి అడుగుపెట్టి యావత్ దేశమంతా 4080 కిలోమీటర్లు నడిచినటువంటి రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ఏ మాదిరిగా అయితే 12 మందిని గెలిపించి మన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామో అదే మాదిరిగా ఈ రోజు మనందరి అభ్యర్థి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియతమ అన్న సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశన్నను ఆశీర్వాదం చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం రాహుల్ గాంధీ గారి ఏమైనా సహాయం చేయగలుగుతామంటే మన కోసం 6 నిమిషాలు తపదపడుతున్నటువంటి వ్యక్తి మన కోసం 1000 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు నడవలేనంత దూరం నడిచిన వ్యక్తి భారత్ జోడో పేరు మీద మన దేశంలో జరుగుతున్న విచ్ఛిన్నాన్ని సరిచేసి అందరినీ కలుపుకొని ముందు తీసుకుపోతామనేటువంటి ఆలోచనతో నడుస్తున్న వ్యక్తి మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేను అదృష్టవంతుని నా నియోజకవర్గంలో కృష్ణా మండలంలో కాలు పెట్టి ఇక్కడ నుంచి ఆయన ఏ నియోజకవర్గం అయితే పాదయాత్ర ప్రకారం నడిచిండో ఆ నియోజకవర్గాలన్నీ కూడా అది మక్తల్ కావచ్చు దేవరకద్ర కావచ్చు నాన్పేట కావచ్చు బాబునగర్ జడ్చల్ల షాద్నగర్ ఎక్కడెక్కడ కాలు పెడితే అక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినాం. ఈ గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు ముక్త కంఠంతో ఉన్నాం. ఖచ్చితంగా మోదీ గారి పరిపాలన చూసిన ఈ ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో బీదలు బడుగులు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే బీదోల గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం ఖచ్చితంగా ప్రతి గడపకు చేరాల్సిన అవసరం ఉంది. ముక్త కంఠంతో మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ అన్న ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మన పాలమూరు అభ్యర్థి అయిన వంశయ్యని మేమంతా ముక్త కంఠంతో గెలిపించి ఖచ్చితంగా రేవంత్ అన్నకు అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చేటువంటి ఒక సదవకాశం మాకు దొరికింది. కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కోరుతా ఉన్నా, దయచేసి ఇది ఆషామాష ఎన్నికలు కాదు. మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినాం. ఈ రాష్ట్రంలో గతంలో 10 సంవత్సరాల్లో మంత్రులే ముఖ్యమంత్రిని గెలవాలంటే ఒకరొకరికి ఏడాది 6 నెలలు పట్టేది. కానీ ఒక సామాన్య ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారిని ఇప్పటిదాకా 7 సార్లు కలవడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చనువుతో కలిసి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు 3 మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను చెప్పి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఐఎన్ సెంటర్లు కానివ్వండి నియోజకవర్గంలో అభివృద్ధి చెందక 35 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి నియోజకవర్గం గురించి చెప్తే ఎవరు చేయలేని ఆలోచనతో ముందుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు జీవో నంబర్ 69ని 14 ద్వారా మార్చి ఈ మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం ఒట్టిగడ్డగా ఉన్న ఉట్కూరు మండలం కానీ లేదా మక్తల్లో సగం మండలం నీళ్లు పారని ఏరియా కోసం మక్తల్ కెంచి నీళ్లు తీసుకున్నటువంటి ఆ స్కీమ్ ని మొన్న 2945 కోట్లతో నాన్పేట్ మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ఇనాగ్రేట్ చేసి మా ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. మీకంతా ఒక విషయం తెలియజేస్తా, ఆ జీవోలో నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉంది,
నేను అన్నా పోయి అడిగిన రేవంత్ అన్న ఇది జీవోలో ఇట్లా ఉంది, దయచేసి నీళ్ళని మక్తలకి తీసుకుంటారు, మక్తల్లో ఉన్నటువంటి 30,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇస్తా ఉన్నారు. ఈ జీవోని నాన్పేట్ కొడంగల్ కాకుండా మక్తల్ నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం చేయమంటే నిమిషం ఆలోచన చేయకుండా ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు మక్తల్ నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం చేస్తా అని వాటిచ్చిన ముఖ్యమంత్రి వారికి మీ అందరి తరఫున మక్తల్ నియోజకవర్గాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది కదా ప్రజాస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలోనే కదా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎవరితోనే కలవచ్చు, ఏమైనా పని చేసుకోవచ్చు. ఆంక్షలు లేనటువంటి పార్టీ, పెద్దరికాలని అనగదొక్కేటువంటి పార్టీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీదలు బడుగులు బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాలి. ఏ మాట అయితే చెప్పినామో ఎలక్షన్లలో ఆ చెప్పిన మాటల 6 స్కీముల్ని కూడా 2 స్కీముల్ని ఈ దేశంలో ఎవరు కూడా చేయలే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలే. ముఖ్యమంత్రి అయిన 48 గంటలనే 2 స్కీములు ఇచ్చి మా అక్క చెల్లెలందరినీ కూడా ఈ రోజు ఫ్రీ బస్ ఎక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ప్రతి పేదోడు కూడా 5 లక్షల వైద్యం సరిపోదని 10 లక్షలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, మొన్ననే మనకు అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఏదైతే ఎలక్షన్ లో మాట చెప్పినామో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటది. కాంగ్రెస్ పార్టీకి ఇది అలవాటు, కాంగ్రెస్ పార్టీ జీన్స్ లో ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట చెప్తే మాట మీద నిలబడుతుంది మరొకసారి రుజువు చేసుకున్నది. ఆ రోజు తెలంగాణ ఇస్తా అన్నది ఆంధ్రప్రదేశ్ మనిషి కొట్టుకపోతుందని తెలిసి కూడా తెలంగాణ కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 6 గ్యారెంటీ స్కీమ్ చెప్తే దాంట్లో ఇప్పటికే 4 చేసింది. దానిలో భాగంగా మా మహిళా సోదరులందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్ ని 500 రూపాయలకి ఇస్తామని చెప్పినాం. ఇస్తా అని చెప్పినాం. 500 రూపాయలకే ప్రతి ఇంటికి కూడా 500 రూపాయల సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చేస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, 200 యూనిట్ల లోపల ఎవరు ప్రతి బీదోడు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి బీదోని 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉన్న ప్రతి బీదోనికి కూడా కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కడతా ఉంది. కాబట్టి మీతో కోరుతా ఉన్నా, రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రతి గడపకు 6 స్కీమ్ల గురించి తెలియజేసి మనమందరం కూడా రేవంత్ ఇన్ఛార్జ్ ఉన్న ఈ పార్లమెంట్ ని ఖచ్చితంగా రేవంత్కు అదే మాదిరిగా మన కోసం తపన పడుతున్న రాహుల్ గాంధీ గారికి మనమందరం కూడా ముక్త కంఠంతో మన వంశీ చంద్రని గెలిపించి గిఫ్ట్ ఇద్దామా? ఇద్దామని ఒకసారి చేయలేపాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.